హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కరీ ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. నేను గత 31 సంవత్సరాల నుండి మగవాళ్లలో అంగంలో గట్టితనం తగ్గినా, సెక్స్లో కాన్ఫిడెన్స్ తగ్గినా, సెక్స్లో పవర్ తగ్గినా, దొడ్డుగా ఉన్న అంగం, గట్టిగా ఉన్న అంగం మెత్తబడ్డా, సన్నబడ్డా, పొడుగుగా ఉన్న అంగం చిన్నగా అయిపోయినా వాటి అన్నిటికీ చూస్తానండి. శాశ్వత నివారణ ఉంటుంది, చూడటం కాదు, ట్రీట్మెంట్ ఉంటుంది మా దగ్గర. ఒకసారి మీరు అంగంలో స్తమన తగ్గినా, గట్టితనం తగ్గినా, మీ సైజ్ పెద్దగా ఉండి చిన్నగా అయిపోయినా, మీ టైమింగ్ బాగా ఉండి తగ్గిపోయినా, మీ సెక్స్లో కాన్ఫిడెన్స్ తగ్గిపోయినా, పర్ఫార్మెన్స్ తగ్గిపోయినా, శాశ్వత నివారణ ఆ సమస్యతో బయటపడడానికి యునానితో సాధ్యపడుతుంది. యునాని మందులతో శాశ్వతంగా మీకు ట్రీట్మెంట్ అవుతుంది, జరుగుతుంది. నా గొప్పతనం కాదు, నా చేసే ఛాలెంజ్ ఏం కాదు. ఇది యునాని మందులు, మన మూలికలతో తయారు చేసిన మందులతో మీరు పాత శక్తి, పూర్తి వైభవము, పాత యవ్వనం తిరిగి వచ్చేస్తుంది. ఇవాళ టాపిక్ ఏంటంటే డాస్ సిండ్రోమ్. ఎక్కువ శాతం ఈ మధ్యకాలంలో మగవాళ్లలో 2-3 వ్యాధులు బాగా, అంటే చిన్న చిన్న సమస్యలే కానీ చాలా ఇబ్బంది పెడుతున్నాయి వాళ్ళకు. ఒకటి ప్రీకమ్ అంటే అమ్మాయి ఊహ వచ్చిన, అమ్మాయితో మాట్లాడిన, ఆడవాళ్ళ గురించి ఆలోచించిన 2-3 చుక్కలు వీర్యం బయటికి రావటం, అండర్వేర్కు తాగటం, నున్నటి పదార్థం అంగంలో నుంచి బయటికి రావటం, అండర్వేర్ తగలటం, ఇబ్బందిగా ఉండటం. అమ్మాయితో మాట్లాడుతుండగానే ఫోన్ల మీద సొల్లు కారుతుంటుంది కింద, అంటే వీర్యం కారుతుంటుంది, నోటితో కాదండి, వీర్యం కారుతుంది. 2-3 చుక్కలు, 4-5 చుక్కలు, కొందరికి పూర్తిగా వీర్యం బయటికి రావడం జరుగుతుంది. దీనికి ప్రీకమ్ అనే సమస్య అంటారు. ప్రీకమ్ ఇది ఎవరికి వస్తుంది, ఇది ఎలా పోతుంది చెప్తాను. అతిగా సెక్స్ సినిమాలు చూసే వాళ్ళలో, పోర్నోగ్రఫీ నీలి చిత్రాలు చూసే వాళ్ళలో, అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో, అస్తమానం అమ్మాయిలతో చాటింగు లేదా అమ్మాయి గురించి ఆలోచించడం, సెక్స్ గురించి ఆలోచించడం, ఆంటీల గురించి ఆలోచించడం వాళ్ళకే ఈ సమస్య తరచుగా వాళ్ళలో చూడడం జరుగుతుంది. అమ్మాయితో మాట్లాడుతున్న ఫోన్లో పక్కనే కూర్చున్న, ఆమె ఊహ వచ్చిన, ఆమె ఆలోచన వచ్చిన 2-3 చుక్కలు బయటికి వెళ్ళిపోతుంది వీర్యం. దీంతో చాలామంది మా దగ్గరకు వచ్చి, సార్ ఈ ఇబ్బంది ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నాను సార్. సెక్స్ చేసిన కొందరికైతే ఈ సమస్య ఎంత ముదిరిపోతుందంటే అది సెన్సిటివ్ పెనిస్గా మారుతుంది. ఈ అంగం ముందు భాగం చాలా సెన్సిటివ్గా మారడం వల్ల ఆమె చేయి తగిలినా, ఆమె యోని తగిలినా, ఆమె శరీరం తగిలినా, ఆమె తొడలు తగిలినా మనకు వీర్యం ఆగకుండా వెళ్ళిపోతూనే ఉంటుంది వాళ్ళకు. ఇంకా సెక్స్ స్టార్టే కాల, ఇంకా అంగం ప్రవేశపెట్టలేదు లోపల, యోని లోపల, అప్పటికి వీర్యం వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇది పక్కన కూర్చున్నా, మాట్లాడినా వస్తుంది ప్రీకమ్. ఆమె శరీరం తగిలినా, ఆమెకు హగ్ చేసుకున్నా, ఒక్క నిమిషం అంటే హగ్ చేసుకున్నంతసేపే వీర్యం బయటికి వెళ్తే అది సెన్సిటివ్ పెనిస్. ఈ 2 తరచుగా మేము మా దగ్గర క్లినిక్ మీద వచ్చే యువకులైనా, మిడిల్ ఏజ్ వాళ్ళైనా, మధ్య వయసు గల వాళ్ళైనా వీళ్ళకి సమస్య చుట్టుముట్టి ఇబ్బంది పెడుతుంటుంది. ఇది ప్రకృతి ఇచ్చిన రివార్డ్. అది ఒకటి. రివార్డ్ అంటే మీరు ప్రకృతికి భిన్నంగా వెళ్ళినప్పుడు మనకు ప్రకృతి ప్రసాదించింది. మనం ప్రకృతికి భిన్నంగా వెళ్ళేసి హస్తప్రయోగం చేసుకున్నాం, బాగా పోర్నోగ్రఫీ చూసాం, బోర్లో పండుకొని బెడ్తో రాపిడి చేసుకున్నాం, అస్తమానం సొల్లు టాపిక్ అమ్మాయిలతో మాట్లాడడం, బూతు మాటలు మాట్లాడడం, బూతు ఆలోచనలు పెట్టుకోవడం వాళ్ళకి వస్తుంది. అసలు శరీరంలో ఏమొస్తుందంటే, ఏం మార్పు వస్తే ఇది వస్తుంది. ఈ అంగం లోపట మన మూత్రద్వారంలో ఈ ఎండ్లో 2 చిన్నటి గ్రంథులు ఉంటాయి, గ్లాండ్స్, కాపర్ గ్లాండ్స్ అంటారు దానికి. ఆ గ్లాండ్స్ ఏం పని చేస్తాయంటే మన మూత్రద్వారానికి నున్నగా ఉంచుతాయి. మనం ఎప్పుడు యూరిన్ పోసినా, యూరిన్ నేచర్ ఏంటంటే అది ర్యాష్ కెమికల్ ఉంటుంది, యాసిడిక్ నేచర్ ఉంటుంది యూరిన్. దాంట్లో ర్యాష్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి యూరిన్ ఎప్పుడు చేసినా మళ్ళీ సెక్స్ చేస్తే అక్కడి నుంచి వీర్యం వస్తుంది కాబట్టి ఆ ద్వారానికి నున్నగా ఉంచడానికి ఆల్కలైన్ నేచర్తో చిన్న సీక్రెషన్ చేసే 2 గ్రంథులు ఉంటాయి, కాపర్ గ్లాండ్స్. ఆ సీక్రెషనే అది. ఆ సీక్రెషన్ ఓవర్ అయినప్పుడు, అతిగా అయినప్పుడు, అమ్మాయితో మాట్లాడినప్పుడు, ఊహించినప్పుడు 2-3 చుక్కలు బయటకు రావడం జరుగుతుంది. అది ఎవరిలో వస్తుంది? హస్తప్రయోగం చేసే వాళ్ళలో, హస్తమానం పోర్నోగ్రఫీ నీలి చిత్రాలు చూసే వాళ్ళలో, సెక్స్ గురించి ఆలోచించే వాళ్ళలో, అమ్మాయిల యాంటీల గురించి ఎక్కువ ఆలోచించే వాళ్ళలో ఈ సమస్య వస్తుంది. దీనికి మార్గం అంటే పరిష్కారం ఏంటి, దీన్ని తప్పించుకునే మార్గం ఏంటి దీంతో అంటే యునాని వైద్యంతో ప్రీకమ్ అనే సమస్య శాశ్వతంగా తగ్గిపోతుంది. మళ్ళీ అమ్మాయితో మాట్లాడినా,
అమ్మాయి పక్కన కూర్చున్నా ఆమె గురించి ఊహించినా కూడా ఈ సమస్య రాకుండా ఉంటుంది. అయితే ఓవర్ సీక్రేషన్ ఆఫ్ హైపర్ సీక్రేషన్ ఆఫ్ బల్బోసర్ గ్లాండ్కు మళ్ళీ నార్మల్కి వచ్చేటట్టు యునానీ వైద్యం ఇస్తారు, యునానీ మందులు ఇస్తారు. ఈ సీక్రేషన్ తగ్గిపోతుంది. అతిగా వచ్చే సీక్రేషన్ తగ్గిపోయి మళ్ళీ సమస్యకు లేకుండా ట్రీట్మెంట్, సమస్య మళ్ళీ మీ దరిదాపుల్లో రాకుండా లేకుండా శాశ్వత నివారణ ఉంటుంది. పీకం అనే సమస్యకు మళ్ళీ హస్తప్రయోగం, భూత్ సినిమాలు, బోర్లో పడుకోవటం, అతిగా అమ్మాయి గురించి ఆలోచించడం, అదే పనిగా కడుకొని కొందరు న్యూట్ కాల్స్ చేసుకుంటున్నారు ఈ మధ్య. ఒకప్పుడు బూత్ మాట్లాడుకునే వాళ్ళు, బూత్ నావల్ చదువుకునే వాళ్ళు, లిటరేచర్ ఉండేది, అది ఇప్పుడు పోయింది. చూసుకోవటం లైవ్గా అంటే ఒక ఆన్లైన్ చూడటం, న్యూట్ కాల్స్ కూడా ఉన్నాయి ఈ మధ్యకాలంలో, లేదా నీతి చిత్రాలు ఉన్నాయి. అన్నీ చూసుకుంటూ కూర్చోవటం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇది ఆపేసేయండి, ఆరోగ్యానికి హానికరం, మంచిది కావు అవి. అది ఆపేసి ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రీకమ్ అనే సమస్యకు శాశ్వత నివారణ. అప్పుడప్పుడు అమ్మాయిలతో మాట్లాడినా, పక్కనే కూర్చున్నా, కౌగిలించుకున్నా మళ్ళీ మీ వీర్యం బయటికి రాకుండా ఉంటుంది. ఇంకోటి, ప్రీకమ్ అనే సమస్య ఉన్న ఎవరికి ఉంటుందో వాడికి టైమింగ్ తక్కువ ఉంటుంది, సెక్స్లో సామర్థ్యం తక్కువ ఉంటుంది. సెక్స్ చేయగలుగుతాడు కానీ వాళ్ళ పార్ట్నర్ సుఖపడేంతసేపు చేయలేడు. మామూలుగానే స్త్రీలకు టైం కొంచెం ఎక్కువనే ఉంటుంది, వాళ్ళు టైం ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు భయప్రాప్తి చెందడానికి. కానీ మగవాళ్ళు అలా కాదు, తొందర వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే వీళ్ళు హస్తప్రయోగాలు అన్నీ లేనిపోని ప్రయోగాలన్నీ చేసి సెక్స్ కోసం వెళ్తారు. కాబట్టి కొందరికి కామశక్తి తగ్గుతుంది, కొందరికి సమయం టైం తగ్గుతుంది, డ్యూరేషన్, సెక్సువల్ డ్యూరేషన్ తగ్గుతుంది. ఇక్కడ కారణాలు ఏం చెప్పాను కదా, హైపర్ సీక్రేషన్ ఆఫ్, ఓవర్ సీక్రేషన్ ఆఫ్ కౌపర్ గ్లాండ్. కాబట్టి ఈ సమస్యకు చెక్ పెట్టండి. మీలో ఎవరికైనా ఉండి ఉంటే ఈ సమస్య, ప్రీకమ్ అనే సమస్య ఉండి ఉంటే ఫస్ట్ తక్షణం మీరు హస్తప్రయోగం ఆపండి, నీరి చిత్రాలు ఆపండి, బోర్లో పడుకొని బెడ్తో అంగానికి రాపిడి చేయడం ఆపండి, బూత్ మాటలు ఆపండి, చాటింగ్ ఆపండి. ఈ మధ్యకాలంలో మా దగ్గర చాలామంది లవర్స్ వచ్చేసి, లవర్ బాయ్స్ ఉంటారు కదా, సార్ నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఇలా అవుతుంది సార్, ఏం మాట్లాడుకుంటారని అడిగితే మళ్ళీ ఏం మాట్లాడుకుంటారు సార్ మీకు తెలియదా? అదే మాటలు వద్దు మనకు. సెక్స్ చేస్తే ఇబ్బందులు రావు, సెక్స్ చూసినా, సెక్స్ మాట్లాడినా, సెక్స్ చూసి ఊహించినా కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి కామశక్తి తగ్గడానికి హస్తప్రయోగం కారణం, పోనోగ్రఫీ కారణం, వాకింగ్ ఎక్సర్సైజ్ లేకపోవడం కారణం, అలాగే ఓబెసిటీ ఊబకాయ కారణం, బీపీ షుగర్ కారణం, కరెక్ట్ టైంలో నైట్ పూట నిద్రించకపోవటం కూడా ఒక కారణం, హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్ కూడా కారణం. కాబట్టి యాక్టివిటీ సరిగా పెట్టుకోండి. మార్నింగ్ వాక్, సాయంత్రం గంట ఎక్సర్సైజ్, రాత్రి తొందరపడుకోండి, బోర్లో పండుకోకండి, హస్తప్రయోగం చేయకండి, నీలి చిత్రాలు చూడబాకండి, బూత్ చాటింగ్ చేయబాకండి, న్యూట్ కాల్స్ చూడబాకండి, చేయబాకండి. మీలో చెడు వ్యసనాలు ఉంటే దానికి ఆపండి. ప్రీకమ్ అనే సమస్య, అమ్మాయితో మాట్లాడినా పక్కన కూర్చున్న 2-3 చుక్కలు బయటికి వస్తే దానికి యునానీలో శాశ్వతంగా నివారణ ఉంటుంది, ట్రీట్మెంట్ ఉంది. ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు. విన్నారు కదండి. హైపర్ సీక్రేషన్ తగ్గించేసి వీర్యం చిక్కగా చేసి, వీర్యం చిక్కదనం పెంచేస్తే మళ్ళీ వీర్యం బయటికి రాకుండా ఉంటుంది. మీరు విన్నారు కదండి. లోకంలో మీరు ఏ మూలాన ఉన్నా, దేశంలో ఏ మూలాన ఉన్నా, మీరు ఆన్లైన్ పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు. దగ్గరలో ఉంటే నేరుగా వచ్చి నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. విన్నారు కదండి. మీకు ఇట్లాంటి సమస్య ఉంటే మీరు సంపాదిస్తారని భావించి, మీకు అదే మళ్ళీ మాటికి చెప్పేది 10 సార్లు చెప్పినా పదే చెప్తున్నా. ఏంటంటే కొత్త ప్రేక్షకులు జాయిన్ అవుతున్నారు, మాకు అడుగుతున్నారు, సార్ ప్రీకమ్ అనే సమస్య ఉంది, సెన్సిటివ్ పెనిస్. నెక్స్ట్ వీడియోలో సెన్సిటివ్ పెనిస్ గురించి చెప్తానండి. ఇప్పుడు ఈ ప్రీకమ్ అని ఇవాళ టాపిక్, దీనికి చక్కటి పరిష్కారం, శాశ్వత పరిష్కారం యునానీతో సాధ్యమవుతుంది. విన్నారు కదండి. మీరు మారతాన్ని ఆశిస్తూ భావిస్తూ ఈ ఎపిసోడ్ని ముగిస్తున్నాను. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information,
Please subscribe iDream. And don't forget to subscribe to iDream.